వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము పెనమలూరు గ్రామము, కృష్ణా జిల్లా వాస్తవ్యులు జాన్సన్ గారు, స్వరూపరాణి గార్ల కుమార్తె సిహెచ్ పవిత్ర గారి జన్మదినము సందర్భంగా సహోదరుడు శ్యాంబాబు, తల్లిదండ్రులు జాన్సన్ స్వరూపరాణి, తాత నానమ్మ బాలకోటేశ్వరరావు, విజయలక్ష్మి, అమ్మమ్మ తాతగారు రాజారావు గారు, కన్యాకుమారి గారు, మేనమామ మేనత్త సత్యనారాయణ, సుధారాణి గారు మరియు మిషాయిల్ చౌదరి, అనూజ సహకరిస్తున్నారు. పవిత్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాజారావు గారు, కన్యాకుమారి గారికి ధన్యవాదాలు. ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గొప్ప భాగ్యము మాకిచ్చినందుకు కృతజ్ఞతలు. పవిత్ర గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. జాన్సన్ గారు, స్వరూపరాణి గారులను దీవించండి నాయన. రాజారావు గారు, కన్యాకుమారి గారిని ఆశీర్వదించండి. పవిత్ర ఈ నూతన సంవత్సరము ఆశీర్వదించబడుటకు, కృపలో ఎదుగుటకు సహాయం చేయండి. ఈ రాత్రి కాలము దేవా, నీ వాక్యము చేత మాతో మాట్లాడము. మా రక్షక మీ చేతులకు మమ్మలను సమర్పిస్తున్నాము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 6వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోనండి. మొదటి వచనంలో నుండి మనము అలాగైన ఏమందము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందమా అట్లనరాదు. ధ్యానించాం. అట్లు అనరాదు. వాట్ షాల్ వి సే దెన్? ఆర్ వి టు కంటిన్యూ ఇన్ సిన్ దట్ గ్రేస్ మే అబౌండ్. కృప విస్తరించాలి. Then my question, why we need the grace? Why we need abundant grace? Next question, number 3. Why we need abundant extended grace? చెప్పాలి. కృప ఎందుకు అవసరము? The root cause for granting the grace towards the human beings, or nothing but the grace alone. మనుషులు అపరాధములు, పాపములు చేస్తున్నందున శిక్షకర్హులు. అందున దేవుడు శిక్షించకుండా కృప చూపుతున్నాడు. కృప ప్రొఫిసియేషన్. కృప అపరాధ ప్రాయశ్చిత్తము క్రీస్తు రక్తము చేయుట ద్వారా ఏర్పడింది. కృపయు సమాధానము యేసుక్రీస్తు వలన కలిగేను. యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనం, 18వ వచనం. కృప క్రీస్తు రక్తము వలన ఆధారమయ్యను. కృపాధారము క్రీస్తు రక్తము. The base of the grace and the foundation of the grace is nothing but the blood of Christ. క్రీస్తు యొక్క రక్తము కృపకు ఆధారము. కృప ఎందుకు అవసరమైనదంటే పాపికి క్షమాపణ ఇచ్చుటకు, పాపిని సహించుటకు. కాబట్టి కృప బౌండ్లెస్ గ్రేస్, బౌండ్లెస్ గ్రేస్, ఎ బౌండ్ గ్రేస్.
విస్తరించినటువంటి కృప. ఎందుకు? విస్తరించిన అతిక్రమం, విస్తరించిన పాపము, విస్తరించిన అపరాధము, విస్తరించిన అక్రమము, విస్తరించిన అవినీతి, విస్తరించిన దుర్నీతి, విస్తరించినటువంటి సమస్త విధమైనటువంటి దైవ వ్యతిరేకత మనుషులలో ఉన్నది. We are filled with the sin and its nature. We are eligible for hellfire. మనము నరకానికి అర్హులం. అపవాది పడద్రోయబడిన వాడు ఎట్లా అర్హుడయ్యాడో పడిపోయిన మనమును అర్హులమే. As per the standards of God, we are eligible, deserved for hell. అపరాధి పాపం చేసినట్టు మనం కూడా పాపమే చేశాం. అపరాధి నరకాగ్నికి వారసుడైనట్టు మనం కూడా వారసులమే. బట్ కానీ దేవుడు తన అతి అద్భుత ప్రణాళిక చొప్పున మనల్ని రక్షించడానికి సంకల్పం కలిగి ఉన్నాడు. నిత్య ప్రణాళిక, ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్, నిత్య ప్రణాళిక చేశాడు. సర్వజ్ఞానము ఆయన భవిష్యత్ జ్ఞానము కలిగిన వాడు. మనం పుట్టి ఏం చేస్తామో ఎరిగినవాడు. అందుకు మనం పుట్టక మునుపు, చేయక మునిపే మన రక్షణార్థమైన ప్రణాళికను ఆయన సిద్ధం చేసి మనలను పుట్టింపక మునిపే దానిని నెరవేర్చాడు. కాబట్టి కృప వచ్చినది. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక యందు యేసుక్రీస్తు ప్రభు జగదుత్పత్తి మొదలుకొని వధించబడినట్లుండిన గొర్రెపిల్ల ఆయన యొక్క వధ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, ఆయన వధ జరిగినది దేవుని యొక్క సంకల్పంలో. అందున దేవుడు పాపాన్ని కప్పుతూ వచ్చాడు, ఆదికాండము ఆదాము మొదలుకొని. కనుక ఆదాము పాపం చేశాడు, అగ్నిగుండానికి పంపాలి తీర్పు తీర్చి. దేవుడు పంపలేదు. గాడ్ వాంట్స్ టు మేనిఫెస్ట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ టు ద హ్యుమానిటీ అండ్ want to give them a great opportunity to come to him again back. వెనకకు తిరిగి దేవుని యొద్దకు రావటానికి మానవునికి అవకాశం ఇచ్చి సిలువను ఏర్పాటు చేశాడు. ఇట్లుండగా ఎంత పాపం చేస్తే అంత కృపను దేవుడిచ్చి క్షమించుకుంటా పోతే, ఇట్లుండగా ఏమందుము, ఇది జరుగుతూ ఉండగా ఇప్పుడు కృపాకాలం అనబడిన ఈ కాలమున ఇలా జరుగుతుండగా ఏమందుము కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉందమా. ఎన్ని పాపాలు చేసినా దేవుడే తీసేస్తాడండి, కడిగేస్తాడు, తుడిచేస్తాడు. అది ఆయన పని. కనుక నా పనిదే పని, పాపమే పని అంటావా? నో, అట్లనరాదు. కృప విస్తరించింది కదా అని, విస్తరిస్తుంది కదా అని పాపమందు నిలిచిందువా. మన ఇంట్లో చిన్నపిల్లలు ఆడుతూ అవి ఇవి పడేస్తుంటారు. వెంటనే కర్ర తీసుకుని ఎరగొట్టాం కదా, భరిస్తూనే పోతాం. మితిమీరింది అనుకోండి, చంపేయం. వీ డోంట్ కండెమ్ దెమ్, బట్ వీ విల్ డిసిప్లిన్ దెమ్. గాడ్ ఈజ్ ఆల్సో ద సేమ్. ఇట్లుండగా ఏమందు అంటే, నువ్వు పాపాలు చేస్తూ పోతే కృప ఇస్తూ పోయే దేవుడు
ఇస్తూనే పోతాడు అనుకుంటున్నావా? హీ విల్ ష్యూర్లీ డిసిప్లైన్ యూ. పౌలు గారిని డిసిప్లైన్ చేయటానికి ఆయన శరీరంలో ముళ్ళు పెట్టాడు. నన్ను డిసిప్లైన్ చేయటానికి నా శరీరంలో ముళ్ళు పెట్టాడు. మీకు తెలిసిన దేవునికి విరోధముగా ఆలోచించిన అడుగుబడిన ఆ ముళ్ళు కదులుద్ది, వెంటనే రెక్టిఫై అయిపోతాం. ఓ ప్రభు, ఇక్కడ నేను అపరాధములు ఉన్నాను, పాపములో ఉన్నాను, అక్రమములు ఉన్నాను, నీకు ఇష్టమలేనిది అవుతున్నాను. అలారం తెలిసిపోతుంది. కనుక మనం పాపం చేయకుండా ఉండటానికి దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకుంటానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి హెచ్చరికదారునిగా మనలో ఇచ్చాడు. కాబట్టి పాపము చేయకుండా ఉండటానికి మనం సంకల్పించాలి. మునుపు ఏ విధముగా అయితే మీరు అవినీతికి మీ శరీరమును ఇచ్చారో, ఇప్పుడు మీరు నీతికి దాసులుగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలని చెప్పి పౌలు గారు రాశాడు. మునుపు మనము అవినీతికి, పాపమునకు ఏ విధముగా అయితే మనము దాసులంగా ఉన్నామో, ఇప్పుడైతే నీతికి సాధనముగా మన అవయవములను అప్పగించుకొని క్రీస్తుకు దాసులుగా ఉండాలి. ఒకప్పుడు దూరముగా ఉన్నటువంటి మనము క్రీస్తు ద్వారా సమీపస్థులముగా అయి ఉన్నాము. క్రీస్తు ద్వారా సమీపస్థులముగా అయి ఉన్నాము. కనుక ప్రభువు మనకు చెబుతున్నాడు, ఆత్మను అనుసరించి జీవించమంటున్నాడు. మీరు స్వతంత్రులు, శరీర క్రియలు ఆధారం చేసుకోవద్దంటున్నాడు. మీ శరీరం చేత మీరు నడవటం మానేసేయమన్నాడు, ఆత్మ ద్వారా నడవమంటున్నాడు. నీతికి సాధనాలుగా మీ యొక్క శరీరాన్ని అప్పగించమంటున్నాడు. నా మనవి వినండి, పాపము చేయవద్దు. దట్ ఈస్ ద వార్నింగ్ అండ్ లెసన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి అట్లనరాదు. నో, యూ షుడ్ నాట్ లివ్ ఇన్ సిన్. పాపంలో బతకద్దు. ఒక చిన్న తప్పిదం చేశాను నేను. ఆ తప్పిదం వల్ల సిగ్నల్ కట్ అయిపోయింది. ఐఎమ్ ప్రేయింగ్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఆన్సర్. నేను ప్రార్థన చేస్తున్నా, పరిస్థితుల్లో మార్పు లేదు, నాకు గైడెన్స్ లేదు, నా అడుగు ముందుకు వెళ్ళటం లేదు. నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు తేటగా నా అపరాధం నాకు కనపడింది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వార్న్ చేస్తున్నాడు. వెంటనే పసిగట్టుకున్నాను, మోకాళ్ళు వేసిన, ప్రభువా అన్నాను, క్షమాపణ కోరాను. ఇమ్మీడియట్గా గాడ్స్ ఆన్సర్, వెరీ ఇమ్మీడియట్. దేవుడు సిద్ధంగా ఎదురు చూస్తున్నాడు, నువ్వు పశ్చాత్తాపడతావని. నువ్వు పాపాన్ని విడిచిపెట్టే కొలది ఆత్మలో వర్ధిల్లిపోతావు తెలుసా. నువ్వు పాపాన్ని జయించే కొలది, నీ నేత్రాస జయించే కొలది, నీ సీరియల్స్ పైన, నీ ఫోనోగ్రఫీ పైన, నీ యొక్క అక్రమమైనటువంటి సినిమాల పైన విజయం సాధించే కొలది, నేత్రాశ జయించే కొలది ఆత్మలో వర్ధిల్లుట తేటగా చూస్తావు. నీ మార్గాలు సరళమగుట తిన్నగా గమనిస్తావు. నీ మార్గాలకు ఆటంకాలు వస్తున్నాయి అంటే యూ మస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే. ఆటంకాలు వస్తున్నాయా? ఏది పట్టుకున్న పని అవటం లేదంటున్నారు చాలామంది. ఎందుకు? యూ నీడ్ టు ప్రే, యూ నీడ్ టు కన్ఫెస్, యూ నీడ్ టు చెక్ యువర్ హార్ట్. అట్లుండగా ఏమందము? కృప విస్తరించాలని పాపమందు నిల్చుంటావా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. చనిపోయాడు, సమాధి పెట్టెలో పెట్టి మోసుకుపోతున్నాం, లేచి కూర్చున్నాడు. ఉదాహరణ చెబుతున్నా.
వెంటనే మళ్ళీ వెనక్కి తెచ్చారు సంతోషంగా. మళ్ళీ చచ్చిపోయాడు 1 గంటకి. మళ్ళీ జనం ఫ్రీజర్ బాక్స్లో మళ్ళీ ఏడిచారు. మళ్ళీ తీసుకుపోతున్నారు. మళ్ళీ లేచి కూర్చున్నాడు. మళ్ళీ వెనక్కి తెచ్చారు. మళ్ళీ చచ్చిపోయాడు మళ్ళీ 1 గంటకి. మళ్ళీ 2 రోజులు ఏడిచారు. ఎన్నిసార్లు ఏడుస్తారు? ఇసుకొచ్చి అవతల మారేస్తారు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతదేహము వంటి అనుభవం పాపాన్ని. మీరు చచ్చారు, చచ్చిపోయినట్టుండాలి పాపానికి. అత్తమానం పాపంలో పునరుద్ధానంలాగా ఎంతసేపు మానేసామంటాం మళ్ళీ మొదలెడతాం, మానేసామంటాం మళ్ళీ మొదలెడతాం, మానేసామండి మళ్ళీ మొదలెడతాం. మనము పాపము విషయమై చచ్చిన వారము. By no means how can we die to sin still live in it. పాపంలో జీవిస్తూ చచ్చామని అలా చెబుతాం. How can we? How can we? Who died to sin still live in it. పాపమందు ఎలా నిలిచి ఉంటాం? పాపము కొరకు చచ్చిన వారం ఎలా జీవిస్తాం దానిలో? ఈ మాటకు అర్థం చెప్పండి చాలు. పాపము విషయమై చనిపోయాము మనం, ఇక మీదట దానిలో ఎలా జీవించుదాము? ఎలా జీవిస్తాం? అందులో జీవిస్తున్నావు అంటే నువ్వు చావలేదు. జీవిస్తున్నావు అంటే నువ్వు చావలేదు. నువ్వు చచ్చావు అంటే జీవించలేవు. సింపుల్. పాపము కొరకు నువ్వు చనిపోయినావు అనంటే నువ్వు జీవించలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము కొరకు చనిపోయినావంటే ఇక నీవు దాని యందు జీవించలేవు. జీవిస్తున్నావు అనంటే నీవు చచ్చిన వాడవు కావు. నువ్వు చచ్చిన వాడవు కావు. దేవుని వాక్యం చెప్పున నేను మనవి చేస్తున్నాను. Still you are continuing in sin, even after repenting for many times. Habitualized to sin. పాపం చేయడానికి అలవాటు పడిపోయాం. దొంగ లెక్కలు రాయడానికి అలవాటు పడిపోయావా? అవును, అన్నింటికీ అలవాటు పడిపోతున్నాం ఇవాళ. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. వీఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ గ్లోరీ ఇన్ అవర్ లైఫ్స్. మనము చాలా దీవెన పోగొట్టుకుంటున్నాము, చాలా దీవెన పోగొట్టుకుంటున్నాము. వీఆర్ లూజింగ్ ద బ్లెస్సింగ్స్, వీఆర్ లూజింగ్ ద గ్లోరీ. మనము మహిమను అత్యధికంగా పొందాల్సిన వారమై ఉండగా పోగొట్టుకుంటున్నాము. శక్తితో నింపబడవలసిన వారమై ఉండగా పోగొట్టుకుంటున్నాము. గొప్ప గొప్ప కార్యాలు మన ద్వారా జరగాల్సి ఉండగా పోగొట్టుకుంటున్నాము. కారణం ఏమిటంటే పాపములో నిలిచి ఉన్నాము. పౌలు అడుగుతున్నాడు, పాపము కొరకు చనిపోయిన మనము ఏ విధముగా దానిలో ఇంకొన్ని జీవిస్తాము? దీనిలో మీరు గుర్తెరగాల్సింది మరొకటి ఉన్నది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? ఆయన చెబుతున్నది ఏమిటంటే, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం జరిగిందో నీకు తెలియదా? బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, లేదా బాప్తిస్మం నువ్వు పొందావే అంతరంగంలో, దాని అర్థం ఏంటంటే నీ ఆత్మ క్రీస్తుతో సిలువలో మృతి నొంది, నీ ఆత్మ క్రీస్తునందు తిరిగి లేపబడింది. ఇది జరిగింది. దిస్ ఈజ్ బాప్టిజం. బాప్తిస్మము అంటే నీళ్లలో మునగటం కాదు. బాప్తిస్మము అంతరంగ సంబంధమైనది, నిబంధన సంబంధమైనది. బాప్తిస్మానికి గుర్తు నీటి బాప్తిస్మము. బాప్టిజో అనే పదం ముంచుట అని అర్థం. కనుక ముంచుట అంటే బరీ, లేచుట అంటే రెజరెక్షన్, డెత్ అండ్ బరియల్. ముంచుట డెత్ అండ్ బరియల్, లేచుట రిజరెక్షన్. లేచుట పునరుద్ధానం అవుతుంది. నీటిలో ముంచుట మరణం, భూస్థాపిత అనుభవం.
హీ కాంట్ కమ్ అవుట్ అగైన్ బ్యాక్. ఒకసారి చనిపోయిన తీసుకెళ్ళి పాత పెట్టినాక వాడు వచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని తిరగలేడు కదా. దట్ ఈజ్ ఎండ్, అయిపోయింది అక్కడికి. కనుక యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? డైడ్ ఫర్ సిన్ అండ్ రోజ్ ఫర్ రైచియస్నెస్. పాపము కొరకు చచ్చిపోయి నీతి కొరకు పునరుద్ధానుడయ్యాడు. యేసు ఎలా పాపము కొరకు చనిపోయి మహిమతో తిరిగి లేచాడో మనం కూడా పాపము నిమిత్తం చచ్చిపోయి నీతి నిమిత్తం తిరిగి లేచాం. That is the meaning of the salvation, and that is the meaning of the faith, and that is the meaning of resurrection in spirit. ఆత్మలో పునరుద్ధానము, నీతి, నూతన జన్మ, అనుభవము అంటే ఇవే. ఏమి? పాపం కోసం క్రీస్తుతో చనిపోయి దేవుని కొరకు నీతి కొరకు తిరిగి లేచుట. అది మనం తెలుసుకోవాల్సింది. అవునా? అర్థమవుతుందా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము అండర్లైన్ చేయండి. Do you not know that all of us means believers? నేను చెప్తూ వస్తూ ఉన్నాను కదండి, ఈ పత్రిక జూయిష్ క్రిస్టియన్స్కి రాస్తున్నాడు. యూదులలో నుండి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారికి ఈ పత్రిక పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఆ విధంగా రాస్తున్నాడు. ఆల్ ఆఫ్ us మనమందరము. We the church. Church doesn't mean that the people filling in the buildings, church buildings. సంఘము అంటే మందిరాల్లో నిండుకుంటున్న జనాంగం కాదు, సభలకి కూటాలకు వస్తున్న వాళ్ళు కాదు, సతీష్ కుమార్ గారు చెప్పినట్టు 185,000 మంది కాదు, చాలామంది చెప్పుకుంటున్నట్లుగా కోట్ల మంది, లక్షల మంది అంటున్నారు. అది కాదు. చర్చ్ ఈజ్ ఇన్విజిబుల్, కనబడదు. ఇట్ ఈజ్ యూనివర్సల్. ప్రపంచమంతుంది సంఘం, కంటికి కనబడదు. సంఘం కంటికి కనబడదు, మీకు కనపడుతున్నాయి సహవాసాలు. మన్నా సంఘము, సిఎస్ఐ సంఘము, లూథరన్ సంఘము, బాప్టిస్టు సంఘము, పెంతెకొస్తు సంఘము, భక్త సింగ్ గారి సంఘము, ఎల్ఈఎఫ్ సంఘము. దీస్ ఆర్ ఆల్ నాట్ ద చర్చెస్, దీస్ ఆర్ ఆల్ ద ఫెలోషిప్స్ ఓన్లీ. చర్చ్ ఇస్ ఇన్విజిబుల్, కనబడదు. సంఘం కనబడదు. గవర్నమెంట్ లెక్కల్లో ఉన్నది కనబడే సంఘం కాదు. సంఘం కనబడదు. మానవుడికి నేత్రాలకి ఈ రక్షించబడ్డాడని దేవుడికి తెలియదు. దేవునికి ఆ వ్యక్తికే తెలుస్తుంది. కనుక మీరు గుర్తెరగాలి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము, ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, must know that they were died for the sin and rose in the resurrection of Christ, with him to live a victorious righteous life. విజయవంతమైనటువంటి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించడానికి క్రీస్తు ద్వారా లేపబడ్డాము. We are new creation. మనం నూతన సృష్టిగా యేసుక్రీస్తునందు చేయబడ్డాము. We were made new creation. పాతవి గతించిపోయాయి అంటే పాపము కొరకు చనిపోయాము. పాత అలవాట్లు, పాత జీవితము, పాత స్నేహాలు, పాత రోత బ్రతుకు, అసహ్యమైన కార్యములు చచ్చిపోవాలి. ఇంకా చావలేదా? యు నీడ్ టు చెక్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. ఖచ్చితంగా చేయాలా? ఇంకా నువ్వు పాపములో కొనసాగుతున్నావా? నీ రక్షణ అనుభవాన్ని ఒక్కసారి పరిశీలించుకోవాలా. You don't need to blame God, my friend. Blame yourself and check yourself. దేవుడైతే కడుగుతున్నాడు, నీవైతే పాపంలోనే జీవిస్తున్నావా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం.
దేనిలోనికి? చూడండి ఎంత గొప్ప మాటలు. డూ యు నాట్ నో దట్ ఆల్ ఆఫ్ us who have been baptized into Jesus Christ were baptized into his death. క్రీస్తు యేసు లోపటికి, it is the act of the faith, not the dipping into the water. నీళ్లలో మునగటం కాదండి, విశ్వాసము ద్వారా క్రీస్తు మృతి నొందినట్లు క్రీస్తు నందు మనం మృతి పొందామని ఎంచుకొనుట. Christ died for our sins so that we died for sin. By having the love on Christ. యేసు క్రీస్తును ప్రేమించి పాపమునకు చచ్చిన వారముగా మారటం ఉన్నదే, అదే నూతన జన్మ అనుభవం. How can I do this again, my friend? ఎలా చేయగలుగుతానయ్యా ఈ పని? నేను రక్షించబడ్డాను, నా కొరకు నువ్వు చనిపోయావు, ఇది చేసినందుకు నువ్వు చనిపోయావు. మళ్ళా నేను ఏ విధంగా చనిపోను? మళ్ళా ఏ విధంగా నిన్ను చంపను? మళ్ళా ఏ విధంగా సిలువ వేయను? ఈ పాపము చేసి 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 ఎన్ని పర్యాయములు నీ గాయములు రేపుదును. ఆ భావన నీలో ఉంటే నీవన్నట్టు పాపాన్ని ఆశ్రయించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నీతితో జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తీసం అన్న మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. బాప్తిస్మం సాదృశ్యమే. భౌతిక బాప్తిస్మం నీళ్లలో ముంచటం, ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అవుటర్ సైన్, బట్ ద రియల్ బాప్టిజం ఈజ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో ఉంది నిజమైన బాప్తిస్మం. గుర్తుపెట్టుకోండి, నేను రక్షించబడింది విశ్వాసము చేత, నీటి బాప్తిస్మంతో కాదు. నీటి బాప్తిస్మం మనిషిని రక్షించలేదు, రక్షించబడ్డామని చెప్పటం. తాళిబొట్టు కట్టేస్తే పెళ్లి కాదు, అంగీకరించినప్పుడే పెళ్ళి. ఒకవేళ తాళిబొట్టు కట్టేస్తే కోర్టుకు వెళ్ళిపోతే అయిపోదు. బలవంతాన ఒక వ్యక్తి తాళిబొట్టు కట్టి అనుభవిస్తే అది రేప్ కేసు అవుతుందే తప్ప పెండ్లి అవ్వదు. కన్సర్న్ లేకుండా, అంగీకారం లేకుండా, యాక్సెప్టెన్స్ లేకుండా వెడ్డింగ్ కాదు. అట్లనే అంగీకారం లేకుండా ఎవడు నూతన సృష్టి కాలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి దినం మరింత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన వారు సిహెచ్ పవిత్ర గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు, సోదరుడు జాన్సన్ గారు, స్వరూపరాణి గారు, శ్యాంబాబు గారు, నానమ్మ తాతగారు, అమ్మమ్మ తాతగారు, మేనత్త మేనమామ గారు, బాలకోటేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు, రాజారావు గారు, కన్యాకుమారి గారు, సత్యనారాయణ గారు, సుధారాణి గారు, మిషాయల చౌదరి, అనూష, వీరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. పాపము కొరకు చనిపోయిన అనుభవం ఇవ్వండి, నీతి కొరకు జీవించాలనే భాగ్యం ఇవ్వండి. ప్రభువు పవిత్రను దీవించండి, నూతన సంవత్సర దీవెనలు ఇవ్వండి. స్ఫూర్తి పొంది అనేకులు ముందుకొచ్చి నన్ను సపోర్ట్ చేయడం సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.